నమస్తే, మీరు చూస్తున్న ఎన్ఎన్టీవీ. తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ సీనియర్ సిటిజన్ అధ్యక్షులుగా వెంకట్రావు ముద్రాజ్ గారిని నియామకం చేశారు. జై ముద్రాజ్, ముద్రాజ్ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మీడియా ముందుకు రానికి కారణం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ అధ్యక్షులుగా వెంకట్రావు ముద్రాజ్ గారిని నియమించిన కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముద్రాజులు ఎన్నో సమస్యలతో పోరాడుతుంది సీనియర్ సిటిజన్. ఇవాళ సీనియర్ సిటిజన్ దృష్టిలో పెట్టుకొని ఇవాళ వెంకట్రావు ముద్రాజు గారికి బాధ్యత ఇచ్చినందుకు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అడ్వకేట్ అసోసియేషన్ నుంచి ఈ శ్రీనివాస్ రాజు గారు మరియు నగర అధ్యక్షులు తోట సురేందర్ ముద్రాజు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మా అధ్యక్షులు వెంకట్రావు ముద్రాజు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వెంకట్రావు గారు, ఈరోజు మీరు ముదిరాజు మహాసభ ఆధ్వర్యంలో ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్కు అధ్యక్షులుగా నియమించబడ్డారు. కావున మీ తదుపరి లక్ష్యం ఏంటి? మరి సీనియర్ సిటిజన్ల సమస్యలను ఏ విధంగా మీరు ప్రస్ఫుటం చేస్తారో తెలపాల్సిందిగా మేము కోరుతున్నామండి. అందరికీ నమస్కారాలు. ఓకే, నమస్కారాలండి. నేను కాసాని జ్ఞానేశ్వర అన్న గారి ఆశీర్వాదం మేరకు ఆయన ఇచ్చిన సీనియర్ సిటిజన్ బాధ్యతలకు సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్గా చేశాను. ఇక్కడ అందరూ నన్ను యునానిమస్గా వెంకట్రావు గారు సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని అనుకున్నాము. అదేవిధంగా అదంతా ప్రపోజల్స్ అన్నమ్మగడి జ్ఞానేశ్వర అన్నమ్మగడి పెట్టినాము. జ్ఞానేశ్వర అన్న మొత్తం పరిశీలించి ఓకే వెంకట్రావు గారు అయితే బాగుంటుంది, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆయన డిఫెన్స్లో పనిచేసి ఒక ఆఫీసర్గా రిటైర్మెంట్ కాబట్టి ఆయన చేసే బాగానే ఉంటుందని అన్న నాకు ఈ బాధ్యతలు ఒప్పగించాడు. అన్న ఒప్పగించిన బాధ్యతలు అన్నీ సీనియర్ సిటిజన్కు నాతో ఎంతవరకు అయినా కాకుండా నా తోడు సహాయం చేసే వాళ్ళకి అడ్వకేట్ శ్రీనివాస్ రాజు గారికి, మళ్ళీ తోట సురేందర్ గారికి, వీళ్ళందరికీ పుట్లకాయ వెంకటేశ్వర గారికి వాళ్ళ సహకారంతో నేను ఎంత ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే అమౌంట్ వాళ్ళతో క్లారిఫై చేసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ సభ అందరిలో ఉన్న మన ముద్రాజ్ సీనియర్ సిటిజన్ అందరికీ ఎంత మేలు చేయాలి. స్పెషల్లీ నాకు సీనియర్ సిటిజన్ కార్డు వాళ్ళకి ఎవరికి 60 years అబవ్ ఉన్నారో వాళ్ళందరికీ కార్డు ఇప్పించడము, ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ తగిన పెన్షన్ సదుపాయాలు చేస్తానికి నేను సహాయ కృషిలో ప్రవేశపడతానని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇంకా తదుపరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో మీరు చెప్పినట్టు ఏదైతే కార్డు సీనియర్ సిటిజన్ కార్డు ఉందో అది ఇప్పిస్తా అని మీరు అందరికీ వాగ్దానం చేశారు. ఇంకొకటి బస్ పాస్ విషయంలో కూడా ఏమన్నా ఆర్టీసీ బస్ పాసు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఇవ్వాల్సిందిగా అనేక మంది సీనియర్ సిటిజన్లు కోరుకుంటున్నారు. ఆ విషయంలో ఏమన్నా మీరు కృషి చేయాలని అందరి అభిలాష. మరియు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ముందు చూపుతో చేస్తారో మీరు విశదీకరిస్తే బాగుంటుంది. మిమ్మల్ని ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు మీ పైన గురుతరమైన బాధ్యత ఉంది. వాళ్ళంతా మీ నుంచి ఎంతో ఆశిస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మీరు ఇంకా కాస్త వివరిస్తే వాళ్ళు సంతోషిస్తారని ఆశిస్తున్నాం. ఇది చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. దానికి మేము సాయశక్తుల స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీ చైర్మన్ తోటి మాట్లాడి సీనియర్ సిటిజన్స్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ బస్ పాస్ ఉచితంగా ఇవ్వడానికి, మరియు తదుపరి సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఇచ్చిన దీని ప్రకారం రైల్వేలో 50% కన్సెషన్ ఉంది.
అదే మాత్రమే తెలంగాణలో బస్ పాస్ కూడా మనం ఫ్రీగా చేయాలని నేను కృషి చేస్తాను. మీ ఆశలన్నీ మంచిగా చేస్తానని నేను చెప్తున్నాను. మీ వెల్ విషర్గా నేను పనిచేస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు కాబోతుంది. ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు 25,000 పెన్షన్, 250 గజాల ల్యాండ్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదు. కనుక ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొందరగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి 25,000 పెన్షన్ ఇచ్చి వాళ్ళకు 250 గజాలు ల్యాండ్ ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తొందరగా ఆలోచించి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే సరైన ఉద్యమకారులకు గుర్తింపించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. వెంకట్రావు గారు, ఇంకొక విషయము, ఏదైతే మన సీనియర్ సిటిజన్లు అనేక మంది గృహహింసకు గురి అవుతున్నారు, ఏదైతే మన వాళ్ళు అలాంటి సమస్యలను కూడా మీ దృష్టికి రావచ్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి. అవి కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇలాంటి జటిలమైన సమస్యలు వస్తాయి. మరి దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనేది మరియు తోట సురేందర్ గారు కూడా చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నారు. తోట సురేందర్ గారు నగర అధ్యక్షులు మరియు ముదిరాజ్ మహాసభకు హైదరాబాద్ నగర అధ్యక్షులు, వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తాం. నమస్కారం. జై బీసీ, జై జ్యోతిరావు పూలే. నా నినాదం అంతా బీసీల మీదే. అడగగానే సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాను. నాకు 2 స్టాచ్యూలు శాంక్షన్ చేసిండు. పార్కుల జ్యోతిరావు పూలే లేక్ పార్క్ చేసిండు. దానికి మా దానం నాగేందర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 20 ఏళ్ళ ఢిల్లీ పోయి మేము హనుమంతరావు ప్రయత్నం చేయడానికి సక్సెస్ చేసారు. అన్నీ చేసినాం సార్. మా బీసీలో కూడా అన్ని చూడు సార్. పబ్లిక్ సెక్టార్స్లో రిటైర్ అయిన వాళ్ళకు 6 ఏళ్ళ 6 మంత్స్ గ్రాడ్యుయేటీ పెన్షన్లు ఏవి లేవు. దాని మీద ధ్యాస పెట్టాలి. ఎందుకంటే ఒక సీఎం మీ దాంట్లో ఉన్నాం మేము. కాబట్టి మా పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మా గ్రాడ్యుయేటీ, పిఎఫ్, పెన్షన్ అన్నీ చేయాలి. ఎందుకంటే మీరు అన్నీ చేశారు. ఇప్పుడు హిస్టరీలో జ్యోతిరావు పూలే శాంక్షన్ లేదు. దానికి ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి, నాగేంద్ర గారికి, సీఎం గారికి. అలాగే ఇప్పటి నుంచి నేను మా సీనియర్ సిటిజన్లకు ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా మా అధ్యక్షుని గడవలు తీసుకొని వాళ్ళ శాలరీ విషయం కానీ, జాగా విషయం కానీ, ఎస్ఎంటీ ఉన్నా 100% ఇంటుండి మా అధ్యక్షుడు జ్ఞానేశ్వర ఆదేశాల మేరకు ఏ పనున్నా సక్సెస్ఫుల్గా స్టేట్లో మేము చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నేను శ్రీనివాస్ ముదిరాజు, ఎన్నుకోండి శ్రీనివాస్ ముదిరాజు, ప్రధాన కార్యదర్శి సీనియర్ సిటిజన్. నేను కాసాల గారేశ్వర అన్న గారు మన వెంకట్రావు గారిని ఆశీర్వదించి అధ్యక్షుడిగా నియమించినందుకు మేమందరం కూడా వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టాము. తర్వాత మా తదుపరి కార్యక్రమాలు వెంకట్రావు అన్న గారితో మేమంతా సీనియర్ సభ్యులు చర్చించి కొన్ని కార్యక్రమాలు మేము చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగా ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే అనేది అది ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం యాన్యువల్లీ ఒక కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. రాష్ట్రానికి గాయకున్న గారు ఆశీర్వాదాలతో అని మార్గదర్శనం. తర్వాత మీకు అడ్వకేట్గా, ఇప్పుడు అడ్వకేట్గా సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఉన్న సమస్యలు అలా ఉంటే ఇక్కడ ముద్రా సంఘంలో ఆల్రెడీ ఒక పంచాయతీ కమిటీ ఉంది. తోడుగా సీనియర్ సిటిజన్స్ ఏమైనా సమస్యలు వస్తే దాంట్లో కూడా నేను ఏమన్నా లీగల్ సలహాలు అన్నీ కూడా ఇచ్చి సమస్యలు పరిష్కరించడానికి నేను కూడా
నా ఉత్తపత్తిగా నేను చేస్తాను, దూరం చేస్తాను, సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి మా వెంకటరమణ గారి అధ్యక్షుడైనందువల్ల ఆయన అభినందిస్తూ ఇక ముందుగా మా కార్యక్రమం ఉధృతంగా ఉంటాయి. రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం సీనియర్ సిటిజన్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే. జై ముదిరాజ్. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు మన సీనియర్ సిటిజన్స్ వెంకట్రావు అన్న గారిని ఈరోజు మళ్ళీ మన అన్నగారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మేము సీనియర్ సిటిజన్స్కు తోడుగా ఉండి ఇది సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు అనుకున్నట్టు సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము నిలబడి, నా పేరు నీలం శ్రీనివాస్ ముదిరాజ్, స్టేట్ ముదిరాజ్ మహాసభ కార్యదర్శిగా ఉన్నా. నేను ఈరోజు వరకు సీనియర్ సిటిజన్స్ కానీ ఒక గత 15 ఏళ్ళ నుంచి సీనియర్ సిటిజన్స్ అడ్వైజర్గా ఉండి మేము సేవ చేసుకుంటున్నాం. వాళ్ళకి ఎవరన్నా పిల్లలు సీనియర్ సిటిజన్స్ కానీ అలాంటి లీగల్గా వాళ్ళకి ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు స్ట్రక్చర్ చేసి వాళ్ళకి న్యాయం జరుగుతట్టు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకని మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మేము అనుకుంటాం ఎవరికైనా సీనియర్ సిటిజన్ తరఫు నుంచి వాళ్ళకు పింఛన్ రాకపోతే కూడా మా ముదిరాజ్ మహాసభకు రావచ్చు. మీ ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే మేము మా అధ్యక్షుడి ద్వారా మేము వాళ్ళకు పింఛన్స్ కానీ అలాంటివన్నీ మేము టేకప్ చేయడానికి మేము రెడీగా మా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకు పింఛన్ని అటు విధంగానే సీనియర్ సిటిజన్స్ కార్డు ఇవన్నీ మేము చేయించడానికి అయితే ఫ్రీగానే కార్డు కానీ పింఛన్ కానీ ఇలాంటివి చేయిద్దాం. ఇప్పుడు కొత్తగా మీరు పెద్దవాళ్ళందరూ అడిగారు, ఆర్టీసీ నుంచి బస్సెస్ కూడా కావాలని ఆల్రెడీ మన ట్రైన్కి 30%గా డిస్కౌంట్ ఉంది. ట్రైన్కి అయితే మోడీ గారు పెట్టారు. అటు విధంగానే బస్సెస్కి వేరే దగ్గర గుళ్ళల్లో లైన్స్ మేము అనుకుంటే కూడా ఎండోమెంట్ తిరుపతి ఆ దేవస్థానంలో కూడా మోడీ గారి వల్ల వేరే వాళ్ళు మా పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా వెళ్తే వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కోటా వాళ్ళకి దర్శనాలు కానీ తిరుపతి దేవస్థానంలలో ఎక్కడ లైన్ అలాంటి నిలబడకుండా మా అధ్యక్షుడు వెంకట్రావు గారు అయినందుకు వాళ్ళకి ఆయన అభిప్రాయం ప్రకారంగా మేము వాళ్ళందరికీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ మేము వాళ్ళకు టికెట్స్ కానీ ఇలాంటివి కానీ అన్ని సేవ చేయడానికి మేము ఎప్పుడూ 360 రోజులల్లా ముదిరాజ్ మహాసభలో ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి సీనియర్ సిటిజన్స్కి మేము సేవ చేసి మేము సర్వీస్ చేస్తామని చెప్పి అభిప్రాయం. జై ముదిరాజ్. కాసాని గారి నాయకత్వం వర్ధించాలి. జై ముదిరాజ్. ఇప్పుడు మన పొట్లకాయల వెంకటేష్ గారు సీనియర్ సిటిజన్ విషయంలో అనేక సంవత్సరాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఆయన ప్రతి సమస్య దగ్గర ఉంటాడు. ఎక్కడ సీనియర్ సిటిజన్కు సమస్య వచ్చినా తీర్చే వెంకటేష్ గారు, పొట్లకాయల వెంకటేష్ గారు. ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ గురించి బీసీ ఏ నుంచి డి నుంచి ఏకి మార్చడానికి మీ అభిప్రాయం ఏంటి? మరి అది తెలపాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక మా ముదిరాజు నుంచి మా యొక్క వందనాలు. ఎందుకంటే ఇవాళ గతంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. నేను నా వయసు 63 సంవత్సరాలు ఎప్పటి నుంచో మేము రిజర్వేషన్ పైన పోరాడుతున్నాం. ఈ ముదిరాజ్ జాతికి కుల వృత్తి లేదు, రిజర్వేషన్ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో అందరికీ కుల వృత్తి ఉంది, రిజర్వేషన్ ఉంది. కానీ ముదిరాజులకే కుల వృత్తి లేదు, రిజర్వేషన్ లేదు. ఇవాళ ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2009లో ముదిరాజుల స్థితిగతులను ఆలోచించి వీళ్ళ పరిస్థితి అతి భయంకరంగా ఉన్నదని ఆలోచించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ముదిరాజులకు సరైన గుర్తింపు ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఇవాళ ముదిరాలని రిజర్వేషన్ పరంగా డి నుంచి ఏ చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము రాకముందు ప్రకటించింది రిజర్వేషన్ పరంగా ముదిరాలకు మేము న్యాయం చేస్తామని. 3 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలే. ఇవాళ దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించేది ఓట్లకు ముదిరాజులు, సీట్లకు ముదిరాజు కాదు, ఓట్లకే ముదిరాజు. అన్ని విధాల అన్ని జాగాలలో ముదిరాళ్ళకు అవకాశం లేదు. కానీ రాజకీయంగా ఎదగాలంటే ముదిరాళ్ళ ఓట్లతోనే సీఎంలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ ముదిరాళ్ళకు రిజర్వేషన్ అంశం మాత్రం పక్క పెడుతుంది. కనుక దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు డైనమిక్ ముఖ్యమంత్రి, యువ నాయకులు, మీరు అన్ని విధాల మీకు అన్ని అనుభవం ఉన్నాయి, ముదిరాళ్ళతోనే సత్సంబంధాలు ఉన్నాయి. ఇవాళ మీరు కొడంగల్లో పోటీ చేస్తున్న జాగాల ప్రతి ఒక్కరు నీ ఎంబడి ఉన్నది, ప్రతి ఒక్కరు ముదిరాజులే. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఇంకా 2 సంవత్సరాలు మీకు అవకాశం ఉంది. కనుక ముదిరాలకు రిజర్వేషన్ మీరు కొడంగల్లో ముదిరాలకు ఇచ్చిన హామీ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ జాతికి ఇక ఎవరు ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసో తెలియదు. కనుక మీ ప్రభుత్వం ఉంది కనుక ముదిరాలకు న్యాయం చేసి ఈ ముదిరాలకు రిజర్వేషన్ కల్పిస్తే రేపు విద్యాపరంగా ఉద్యోగపరంగా ముదిరాలు అభివృద్ధి చెందుతాం. ఇవాళ డాక్టర్లు కాలేకపోతున్నారు, ఇవాళ ఇంజనీర్లు కాలేకపోతున్నారు ముదిరాలు. ఎక్కడ డి రిజర్వేషన్లో ముదిరాలు డి గ్రూప్ 19 ఉన్నారు. 19 అంటే ఫార్వర్డ్ కాస్ట్ సమానం. ఇక కె కేశవరావు అంటుండు ఒక బహిరంగ సభలో, ముదిరాజులను మా పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టిండు అని. ఇవాళ వాళ్ళు 20 అయితే మన 90. కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, రాజకీయంగా ఎదిగిండ్రు, విద్యాపరంగా ఎదిగిండ్రు, అన్ని విధాలు ఎదిగిండ్రు. వాళ్ళ పక్కకు మనం తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కనుక ప్రభుత్వం ఆలోచించి రిజర్వేషన్ పరంగా ముదిరాలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై ముదిరాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.